యూట్యూబ్ లోనో రెండో వాళ్ళు వీళ్ళు చెప్పరు. అట్లా అన్నమాట. ఓకే. సరే, ఇప్పుడు యాక్చువల్ గా మనం ఈఎఫ్ఎస్, ఓకే బాగుంది. ఈఎఫ్ఎస్ లో మనం మొత్తం థియరిటికల్ గా స్ట్రాంగ్ అయ్యాం, బట్ ల్యాబ్ అనేది చేయాలి. ల్యాబ్ అనేది పెద్ద విషయం కాదు. ఓకే, ఈఎఫ్ఎస్ ఓకే గుడ్. ఆ తర్వాత మనం ఈ రోజు ఒక కొత్త కాన్సెప్ట్ ని స్టార్ట్ చేద్దాం. ఆ కాన్సెప్ట్ ప్లస్ ఈఎఫ్ఎస్ ల్యాబ్ ఒకేసారి కంప్లీట్ చేద్దాం. ఈఎఫ్ఎస్ ల్యాబ్ ప్లస్ ఈ రోజు చెప్పే కాన్సెప్ట్ ల్యాబ్ కూడా మనం కలిపి చేద్దాం. వన్ డే అంతే, వన్ డే కూడా పట్టదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 30 minutes అట్లా పట్టింది. ఓకే, రెండు ల్యాబ్స్ కలిపి చేసేద్దాం. ఓకే, మరి ఈ రోజు కాన్సెప్ట్ ఏంది? ఎస్, ఓకే, ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే సింపుల్ గా మనకి వెరీ వెరీ ఇంపార్టెంటా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, రైట్. అయితే సింపుల్ గా మనకి బిజినెస్ ఉంది. బిజినెస్ 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 అనేది మనకు తెలుసు. ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి బాస్? మనకు రియల్ టైమ్ లో మామూలుగా జనరల్ గా బ్యాంకింగ్ సెక్టర్ బిజినెస్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, తర్వాత ఫినాన్స్ ఉంది, తర్వాత ట్రావెలింగ్ బిజినెస్ ఉంది, తర్వాత ఫుడ్ సర్వీసెస్ బిజినెస్ ఉంది, ఈ కామర్స్ బిజినెస్ ఉంది, తర్వాత ఇంకేమున్నాయి ఫ్రెండ్స్? హాస్పిటల్స్, హెల్త్ సెక్టర్. హెల్త్ కేర్. ఎస్ ఆర్ నో? హెల్త్ కేర్ ఉంది. ఆ తర్వాత ఎడ్యుకేషనల్, ఇది కూడా బిజినెస్. ఎడ్యుకేషనల్ సిస్టమ్ బిజినెస్. బిజినెస్ ఇదంతా కూడా. ఇది చెప్పకుండా పోతే చాలా ఉన్నాయి. ఫార్మా ఉంది, ఎస్ఎస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ బిజినెస్లే. రైట్. అయితే నేనేమంటానంటే ఈ బిజినెస్లు అందరూ ఎస్ ఓనర్స్ బిజినెస్ చేస్తారు, కానీ ఈ బిజినెస్ మొత్తాన్ని కస్టమర్స్ ఉపయోగించుకుంటారు లేదా? ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ కి కొంతమంది కస్టమర్స్ ఉంటారు. We have a number of commercial banks. Each commercial banks is having their own customers. Each commercial banks having their own customers. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది, ఈచ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్ హ్యావింగ్ దేర్ ఓన్ కస్టమర్స్. మల్టిపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. ఎస్, లాక్స్ లో కాదు, క్రోర్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఒక బ్యాంక్ తీసుకుంటే లెట్స్ సే సపోజ్ ఒక ఏదో నేషనల్ బ్యాంక్ తీసుకున్నాం అనుకోండి సింపుల్ గా, కనీసం 40 కోట్ల మంది ఉంటారు కస్టమర్. పాత బ్యాంక్ అయితే, కొత్తదైతే ఎస్ అంటే 40 కాదు, 80 అవ్వచ్చు, చెప్పలేము. 40 కోట్ల మంది, 20 కోట్ల, కోట్సే క్రోర్సే, మిలియన్స్ కస్టమర్స్ బాస్. అలాగే ఇన్సూరెన్స్ అయినా, హెల్త్ కేర్ అయినా, ఈ కామర్స్ అయినా. ఇప్పుడు ఈ మధ్య ప్రపంచంలో ఈ కామర్స్ బిజినెస్ విపరీతంగా నడుస్తుంది. ఈ కామర్స్ అదే ట్రావెల్ బిజినెస్ కూడా విపరీతంగా నడుస్తుంది. ఎస్, ప్రతిదీ కూడా కామర్స్ బిజినెస్ అనేది మీరు చూస్తే ఏంటి సార్ మాకు తెలియదంటే, ఈ కామర్స్ లో చాలా ఉన్నాయి కదా. మీకు తెలిసింది ఏంటి? మీషో, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇవి చాలా ఉన్నాయి. ఇవే షాప్స్, ఇవి చాలా ఉన్నాయి బాస్. అయితే వీటికి చాలా మంది కస్టమర్లు ఉన్నారు. కొన్ని మిలియన్స్ ట్రిలియన్స్ కస్టమర్లు ఉంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఈ మిలియన్స్ ట్రిలియన్స్ కస్టమర్లతోటి ఈ బిజినెస్ ఓనర్, ఈ బిజినెస్ అప్లికేషన్ ఇంటరాక్ట్ అవ్వాలి. కొన్ని కొన్ని సందర్భాలు ఏమని, ఏ కస్టమర్, ఇదిగో వీఆర్ ప్రొవైడింగ్ దిస్ మచ్ డిస్కౌంట్ ఫార్ దిస్ ప్రోడక్ట్, ప్లీజ్ లాగిన్ యువర్ అకౌంట్ ఇమీడియట్లీ అండ్ పర్చేజ్ ఇమీడియట్లీ, ఒక మెసేజ్ రావాలి కస్టమర్ కి. సో దట్ కస్టమర్ విల్ గెట్ అలర్ట్. అలర్ట్ అయిపోతాడు వెంటనే. అలర్ట్ అయిపోతాడు. అదే విధంగా మనకి బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా కస్టమర్స్ ఉంటారు. బాబు, ప్లీజ్ డూ యువర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్ అవర్ బ్యాంక్, విల్ గివ్ యూ మోర్ ఇంట్రెస్ట్ రేట్. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాం, తీసుకోండి అంటారు. కొంతమంది అయితే మనకి డైరెక్ట్ గా, బాబు ఇఫ్ యూ హ్యావ్ ఎ గోల్డ్, ఎస్ మేము గోల్డ్ మీద లోన్ ఇస్తాం, తక్కువ ఇంట్రెస్ట్ కి, వెరీ 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 లెస్ ఇంట్రెస్ట్ అంటాడు. అంటే ఇదంతా కూడా డైరెక్ట్ గా నీ ఇంటికి వచ్చి రాదు, లెటర్ పంపించడు, మెయిల్, ఈమెయిల్ సౌకర్యం, ఈమెయిల్ కి పంపిస్తాడు. అఫీషియల్ ఫార్మెట్ ఇదే, ఈమెయిల్. సో అంటే ప్రతిదీ సిస్టమ్ కూడా ఇప్పుడు ఉన్న మార్కెట్ లో బల్క్ ఈమెయిల్స్ ని ఉపయోగించడం మొదలు పెడుతున్నాయి. బల్క్ ఈమెయిల్స్ టు గ్రో యువర్ దేర్ బిజినెస్, టు గ్రో దేర్ బిజినెస్, ఎస్, టు డెవలప్ దేర్ బిజినెస్, టు కమ్యూనికేట్ విత్ కస్టమర్స్. డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ కస్టమర్స్, డిఫరెంట్ బ్యాంక్స్, డిఫరెంట్ కస్టమర్స్, బట్ డిఫరెంట్ డిఫరెంట్ గా చాలా బ్యాంక్స్ కి కస్టమర్స్ ఉంటూ ఉంటారు. మరి ఆయా కస్టమర్లకి వాళ్ళు ఎస్ఎంఎస్లు, సరే ఈమెయిల్స్ పంపిస్తూనే ఉంటారు. పంపిస్తున్నారు, ఎస్ ఎస్, ఆల్ దీస్ థింగ్స్, ట్రావెల్, ఫుడ్, ఎనీథింగ్, ఎనీవే. ఓకే, ఇదే కాకుండా సపోజ్ ఇఫ్ లెట్స్ సే దిస్ ఇస్ వాట్ XYZ సాఫ్ట్వేర్ కంపెనీ, రైట్ రైట్, సాఫ్ట్వేర్ కంపెనీ, ఎస్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ లెట్స్ సే 5 lakhs ఎంప్లాయీస్ ఆర్ అవైలబుల్. 5 lakhs. మరి 5 lakhs ఎంప్లాయీస్ అంటే ఎట్లా ఉంటది? వాళ్ళకి మొత్తం ఈమెయిల్స్ ద్వారాగా మెసేజ్లు పంపిస్తుంటారు. హే ఎంప్లాయ్, ఎస్, ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, యూటిలైజ్ దిస్ థింగ్స్, వీఆర్ ప్రొవైడింగ్ లైక్ దిస్, అవి ఇవి ఏవి వాటి గురించి చెప్తా ఉంటాడు.
ఈ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి పూర్తి స్థాయిలో ఆ ఈమెయిల్ చెప్తూ ఉంటారు అనమాట. అట్లా ఇలా అది ఇది ఇది మొత్తం. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు సపోజ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి ఇదిగో న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ 2025 విషెస్ పంపాలి. 5 లక్షల మందికి ఈమెయిల్స్ పంపించాలి వెంటనే ఫాస్ట్ గా. బల్క్ ఈమెయిల్స్ ఇవి కూడా. అదే విధంగా మీరు చూస్తే ఇప్పుడు ఒక బ్యాంక్ ఉంది బాస్. మన బ్యాంక్ ఏంది? మన బ్యాంక్ పేరు ఏబిసి బ్యాంక్. రైట్ రైట్. ఏబిసి బ్యాంక్ కస్టమర్లు ఒక 40 కోట్ల మంది. అయ్యో, 40 కోట్ల, ఎస్, 40 కోట్ల మందికి ఆన్ ద స్పాట్ ఒక్క సెకండ్ లో డైరెక్ట్ గా 40 కోట్ల మందికి ఈమెయిల్ వెళ్ళిపోవాలా? ఏమని వెళ్ళాలి తెలుసా? హ్యాపీ న్యూ ఇయర్, యువర్స్ ఏబిసి బ్యాంక్ థ్యాంకింగ్ యూ అయిపోవాలి అంతే. ఒక్క సెకండ్ లో 40 కోట్ల మందికి ఈమెయిల్స్ రావాలా? తప్పకుండా 40 కోట్లు. ఎస్ ఎస్. ఓకే. ఆ తర్వాత కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ ప్రొడక్ట్స్ సేల్ చేసేటప్పుడు ఎస్, మనం డిస్కౌంట్ ఇలా ఇస్తున్నాం చెప్పాలా. ఇదిగో మా కంపెనీలో జాయిన్ అయితే ఇదిగో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎంప్లాయీస్ కి అని చెప్తా ఉంటాం మెయిల్ మెయిల్ రూపంలో. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్ యాక్టివిటీస్ లో ఎస్, ఈ మెయిల్ అనేది పూర్తి స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టిస్తుంది ప్రజెంట్ మార్కెట్ మొత్తం. అది రియల్ ఎస్టేట్ కూడా అంతే. రియల్ ఎస్టేట్ మనకు తెలియకుండానే మెయిల్స్ వస్తూ ఉంటాయి. హే బాబు, ఇదిగో 3 BHK ఇంత సర్వీస్ వస్తుంది, మీరు లాగిన్ అవ్వండి ఫాస్ట్ గా అంటారు. ఈమెయిల్ డైరెక్ట్ గా మీరు లాగిన్ అయితే డైరెక్ట్ గా వాడి పేజీకి రీడైరెక్ట్ అవుతారు. చెప్తాను రియల్ ఎస్టేట్. సో ఇవి కాదు, చాలా సో మెనీ బిజినెస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కువగా బిజినెస్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా వాళ్ళ బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి ఈమెయిల్స్ ని ఉపయోగిస్తున్నాయి. బల్క్ ఈమెయిల్స్ 1 2 3 4 కాదు. నో 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 నో. అది సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీస్ అయినా సరే, బిజినెస్ ఆర్గనైజేషన్స్ వేరే వేరే బిజినెస్ ఆర్గనైజేషన్స్ అయినా సరే ఈమెయిల్స్ ని ఉపయోగిస్తున్నాయి. అయితే సార్ ఈమెయిల్స్ ని వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారు ఏంటి అంటే, అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ థర్డ్ పార్టీ టూల్స్. ఓకే, డిఫరెన్స్. ఎస్ ఫ్రెండ్స్, ఇస్ మై వాయిస్ ఈస్ ఆడిబుల్ ఆర్ ఎనీ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్ ఫ్రెండ్స్? ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదుగా? క్లియర్ క్లియర్ క్లియర్. సార్. Yes, sir. Yes, sir. ఎస్ ఎస్. ఓకే ఓకే ఓకే. అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్స్ ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం సింపుల్ గా. అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఈమెయిల్స్ మొత్తం రిసీవ్ చేసుకున్నప్పుడు వాడు ఎలా చేస్తున్నాడు ఇవంతా అంటే దే ఆర్ యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్. దే ఆర్ యూజింగ్ థర్డ్ పార్టీ టూల్స్. రైట్. థర్డ్ పార్టీ టూల్స్. రైట్ రైట్. ఓకే. ఈ థర్డ్ పార్టీ టూల్స్ ఉపయోగించి వాళ్ళు మనకి ఈమెయిల్స్ పంపిస్తున్నారు. ఈమెయిల్స్ కొన్ని లక్షల వేల కోట్ల మందికి ఈమెయిల్స్ పంపిస్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ థర్డ్ పార్టీ టూల్స్. ఈ టూల్స్ అంటే ఏంటి సార్? సాఫ్ట్వేరే. దిస్ ఇస్ సాఫ్ట్వేర్ టూల్ అంతే. టూల్ అంటే సాఫ్ట్వేర్, అది టూల్ అంతే, సాఫ్ట్వేర్ టూల్. వాటి పేర్లు ఏంటి? ఎస్, అంటే మనకి థర్డ్ పార్టీ టూల్స్ ఇలాంటి ఈమెయిల్స్ సెండ్ చేయడానికి బల్క్ లో కొన్ని ఉన్నాయి బాస్. అవి ఏంటి తెలుసా? ఎస్ ఎస్. మనకి పూర్తి స్థాయిలో బాగా ఉపయోగపడే టూల్స్ ఇదిగో సెండ్ ఇన్ బ్లూ. అరే సార్ ఇదేం సార్? సెండ్ ఇన్ బ్లూ అనేది ఏంది? అది ఒక సాఫ్ట్వేర్ టూల్ విచ్ ఈస్ ప్రొవైడింగ్ యూ ద బల్క్ ఈమెయిల్ సర్వీస్. విచ్ ఈస్ గివింగ్ యూ ద బల్క్ ఈమెయిల్ సర్వీస్. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి మనం కస్టమర్స్ కి బల్క్ ఈమెయిల్స్ పంపించగలం విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సాఫ్ట్వేర్ టూల్. సెండ్ ఇన్ బ్లూ, మెయిల్ గన్. సార్ మెయిల్ గన్ సార్ పేర్లు కొత్తగా. అవును, మెయిల్ టైంలో పనిచేస్తుంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. మెయిల్ గన్ ఇంటర్నల్ గా ఉంటాయి ఇవన్నీ. మెయిల్ గన్, సెండ్ ఇన్ బ్లూ. అర్థమైందా? ఇవన్నిటినీ మనం థర్డ్ పార్టీ టూల్స్ అంటాం. మరి ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఆ, ఇంకా చాలా అంటే ఏమేమి సార్ అవి కూడా చెప్పండి సార్. ఏం లేదు, కొన్ని సందర్భాల్లో మనం కొన్ని టూల్స్ ని డిఫరెంట్ గా వాడతాం కాస్ట్ ని బట్టి. వీడంటాడు సెండ్ ఇన్ బ్లూ వాడు, బాబు ఇదిగో ఇన్ని లక్షల ఎస్ఎంఎస్ కి ఇంత కాస్ట్ పే చేయాలి అంటాడు ఈయన. ఏ 10 లక్షల ఈమెయిల్స్ అయినా పంపించుకో అదే కాస్ట్ అంటాడు ఈయన. ఎవరు? మెయిల్ గన్ అనే వ్యక్తి. ఎట్లా అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ దే క్రియేటెడ్ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్. ఆ టూల్స్ అనేది ఎలా పనిచేస్తాయి? వాడిచ్చిన రేట్ ప్రకారం పనిచేస్తాయి, లేకపోతే పనిచేయడం ఆపేస్తాయి. ఇదంతా ఎవరు పెట్టుకోవాలా? బిజినెస్ ఓనర్. ఓకే ఓకే. మరి ఈ సాఫ్ట్వేర్ టూల్ ని ఎవరు పర్చేజ్ చేయాలా? బిజినెస్ ఓనర్. ఎస్ ఎస్. అసలు ఈ సాఫ్ట్వేర్ ని టూల్ ని పర్చేజ్ చేసాం. ఓకే, పర్చేజ్ కాస్ట్ వచ్చిందా? వచ్చింది. పర్చేజ్ చేసాం, రైట్, బాగుంది. సాఫ్ట్వేర్ టూల్ మన దగ్గరికి వచ్చింది. మరి దీన్ని టేబుల్ మీద పెడదామా? నో నో నో. టేబుల్ మీద పెడితే వేస్ట్ కదా.
అందుకని మళ్ళీ ఏం చేయాలా, ఇదే సాఫ్ట్వేర్ టూల్ని మళ్ళీ ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి, అంతే కదా. సర్వర్లలో నేను ఇన్స్టాల్ చేయాలా, ఎస్. ఏది ఆ సాఫ్ట్వేర్ టూల్ని, అదర్వైజ్ అది పనిచేయదు, అది పనిచేయదు, ఎస్. అర్థమైందా. ఈ సాఫ్ట్వేర్ టూల్ని ఈ సర్వర్లో ఇన్స్టాల్, మరి సర్వర్ ఏమన్నా ఫ్రీగా వచ్చిందా ఏంటి? అది వర్చువల్ సర్వర్ అయినా, అది ఫిజికల్ సర్వర్ అయినా, నువ్వు ఏ సర్వర్ అయినా సరే సర్వర్ని మెయింటైన్ చేయాలి. అప్పుడు ఏంటి ఇక్కడ సర్వర్స్ మెయింటెనెన్స్ కాస్ట్ పడింది ఇక్కడ మళ్ళీ. సర్వర్ క్రియేషన్ కాస్ట్, సర్వర్ మెయింటెనెన్స్ కాస్ట్ రెండు పడుతుంది. లేదు లేదు, నేను చాలా తెలివైనోడిని, ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చింది కదా, సర్వర్లు ఏడబ్ల్యూఎస్ నుంచి తీసుకుంటా, రెంటల్ బేసిస్ లో తీసుకో, నో ప్రాబ్లం. రెంట్ పే చేయాలిగా మళ్ళీ, ఎస్ ఎస్, రెంట్ పే చేయాలి తప్పకుండా. అంటే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ టూల్ ఖర్చు ఉంది, మళ్ళీ రెంట్ కూడా పే చేయాలా, ఎస్. రెంట్ కూడా పే, సరే, బాగుంది. నువ్వు ఈ సాఫ్ట్వేర్ టూల్ ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేసి బాగానే ఉంది, ఓకే. మరి ఆల్ ఆఫ్ షడన్ ఈ సర్వర్ అనేది డౌన్ అయిపోతే, మెసేజ్లు వెళ్ళకపోతే, మెసేజ్లు రాకపోతే ప్రాబ్లం. మళ్ళీ ఏం చేయాలి దానికోసం, అగైన్ వి క్రియేట్ వన్ మోర్ సర్వర్. ఇలాగ ప్రాబ్లమ్స్ ఉంటాయి సర్వర్ లో. ఇఫ్ ద సర్వర్ ఈస్ గోయింగ్ డౌన్, ఇఫ్ ద సర్వర్ క్రాష్, దెన్ వి వి యూస్ వన్ మోర్ సర్వర్. మళ్ళీ ఆ సర్వర్ ఉపయోగించాలా. మళ్ళీ ఆ సర్వర్ ఉపయోగించి మళ్ళీ టూల్స్ ని కాన్ఫిగర్ చేసేసి మళ్ళీ ఎస్, సరిగా వర్క్ అవుతుందో లేదో మళ్ళీ చెక్ చేసి మళ్ళీ లైవ్ లో పెట్టాలా, మళ్ళీ సింపుల్, మళ్ళీ సేమ్ టాస్క్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, థర్డ్ పార్టీ టూల్స్ మనం ఉపయోగించేటప్పుడు కొంత ఖర్చు ఎక్కువ అవుతుంది. ఖర్చు, ఖర్చు అంటే ఏంది, సాఫ్ట్వేర్ ని కొనాలి, సర్వర్ కాస్ట్ కూడా మనమే పెట్టుకోవాలి. అది ఫిజికల్ సర్వర్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఇప్పుడు AWS ఇస్తున్న సర్వర్ కాబట్టి, క్లౌడ్ సర్వర్ కాబట్టి చాలా తక్కువ కాస్ట్ అయిపోయింది. అదే మనకి ఫిజికల్ సర్వర్ అనుకోండి, చాలా కాస్ట్, చాలా ఖర్చు, డౌన్ అయితే చాలా. మళ్ళీ ఇంకొక విషయం తెలియండి చూడండి, ఈ ఈ ఈ ఇక్కడ ఇంకో ఖర్చు ఉంది ఇక్కడ. ఏం ఖర్చు సార్ అది, ఏం లేదు, ఇదిగో ఇక్కడ ఇది సర్వర్, రైట్ రైట్, ఇది సర్వర్. ఈ సర్వర్ లో దేనికి, ఈమెయిల్స్ పంపించుకోవడం కోసం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశా. ఆ సాఫ్ట్వేర్ పేరేంది, సెండ్ ఇన్ బ్లూ, దాని పేరు అనుకోండి, సెండ్ ఇన్ బ్లూ. అర్థమైందా, సెండ్ ఇన్ బ్లూ. ఆ తర్వాత ఇంకొంతమంది అయితే సెండ్ గ్రిడ్, ఏంటి సార్, సెండ్ గ్రిడ్, సెండ్ గ్రిడ్. కొంతమంది అయితే మెయిల్ గన్, మెయిల్ గన్, ఇవన్నీ సాఫ్ట్వేర్ టూల్స్ అన్నమాట. దే ప్రొవైడ్ యూ సంథింగ్ కాల్డ్ ఈమెయిల్స్, బల్క్ ఈమెయిల్ సర్వీస్, ఓకే. ఇదే కాకుండా ఇంకోటి ఉండేది ఏంటంటే, అది పిపి పోస్ట్ అని ఉంటుంది, పిపి పోస్ట్. ఇట్లా ఇవన్నీ టూల్స్ అన్నమాట. యాక్చువల్గా రియల్ టైమ్ లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కనిపిస్తాయి, ఎస్. అంటే మనం, నేను మెయిల్ గన్ చూసా, సెండ్ ఇన్ బ్లూ చూసా, సెండ్ గ్రిడ్ చూసా, ఇవన్నీ కొంచెం చూసాను డైరెక్ట్. సో కొన్ని కొన్ని టూల్స్ ని మనం క్లయింట్ ఇంట్రెస్ట్ బట్టి, అంతేగాని క్లయింట్ హే ఇదిగో ఇదే ఉపయోగించండి, ఇదే ఉపయోగించాలి, హే వద్దు ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇది వద్దంటే ఇది తీసేయాలి, అంతే. కాస్ట్ ఒక్కొక్కడు ఒక్కోలాగా. ఇప్పుడు సామ్సంగ్ టీవీ కొంటే ఒకలాగా ఉంటది, ఇదే ఇదే ఫంక్షనాలిటీలో వేరే టీవీ కొంటే, సామ్సంగ్ టీవీ 40,000కి వస్తుంది, ఇదే ఫంక్షనాలిటీ గల టీవీ 15,000. అరే అదే ఫీచర్, సేమ్ ఫీచర్, సేమ్ థింగ్, బట్ ఏంది బ్రాండ్, ఇదేమో శాంసంగ్ బ్రాండ్, ఇదేమో ఎక్స్పెన్సివ్ బ్రాండ్, బట్ సేమ్ థింగ్. అంటే మన బ్రాండ్ అంటే కొంచెం నమ్మకం అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా మనకి క్లయింట్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎస్. మరి బాగుంది, సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాం, ఇదేమో కాన్ఫిగర్ చేస్తే మొత్తం ఇక ఎస్ఎంఎస్లు, సారీ ఈమెయిల్స్ పంపిస్తూనే ఉంది. మరి పంపించేటప్పుడు ఈ సర్వర్ ఆగిపోతుందా లేదా నడుస్తుందా లేదా అనేది, ఈ సర్వర్ని కంటిన్యూగా 24/7 మానిటర్ చేయాలా. మానిటరింగ్ చేయడానికి పర్సన్ ఖాళీగా వస్తాడేంటి, నో, వాళ్ళ ఇంట్లో దగ్గర ఫ్రీగా వచ్చేస్తా అంటే నో వే. మళ్ళీ ఆ పర్సన్ కి మళ్ళీ పేమెంట్ ఇవ్వాలి. అయ్యో ఇంత రిస్క్ ఉంది అది, అవును మరి. మళ్ళీ ఆ సర్వర్ ని మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలా, వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్, మానిటరింగ్ మానిటరింగ్ 24/7. మళ్ళీ దాని మీద కొంత ఖర్చు ఉంది. ఇక్కడ సాఫ్ట్వేర్ కి కొంత ఖర్చు ఉంది, ఇక్కడ వర్చువల్ సర్వర్ కి కొంత ఖర్చు ఉంది, ఇవన్నీ ఖర్చులే. బిజినెస్ ఓనర్ కి ఎంత ఖర్చు ఉందో చూసారా, జస్ట్ ఎస్ఎంఎస్ కి, సారీ ఈమెయిల్ పంపించడానికి. బ్యాక్గ్రౌండ్ లో ఎస్ కొంత కోడ్ కూడా రాయాల. ఎవరు, బ్యాక్ ఎండ్ డెవలపర్. బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎవరు, జావా, పైథాన్, .NET డెవలపర్స్. మరి వాళ్ళు ఏమైనా ఫ్రీగా వస్తారా దీన్ని కోడ్ రాయడానికి, మళ్ళీ వాళ్ళకి డబ్బులు పే చేయాలి. చూడండి ఎంత రిస్క్ ఉంది ఇక్కడ, రియల్ గా చెప్పాలంటే. ఏ ఇదంతా కూడా ఓవర్కమ్ చేస్తూ AWS అనే వ్యక్తి, ఎవరు వద్దు అసలు, నేనే ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను, ఐ గివ్ యూ దిస్ సర్వీస్, ప్లీజ్ యూటిలైజ్ దిస్ సర్వీస్ అన్నట్టు.
ఫ్రీగానా? నో నో నో, ఫ్రీ కాదు, డబ్బులే. ఇన్ని ఇన్ని ఈమెయిల్స్ కి ఇంత పే చేయాలి అంతే. ఇన్ని ఈమెయిల్స్ పంపిస్తే ఇంత పే చేయాలి, ఇన్ని ఈమెయిల్స్ పంపిస్తే ఇంత పే చేయాలి, ఇట్లా పెట్టేశాడు సర్వీస్. డైరెక్ట్ సర్వీసే. జస్ట్ ఆ సర్వీస్ ని మనం కాన్ఫిగర్ చేస్తే చాలు, అయిపోతుంది. జస్ట్ ఆ సర్వీస్ ని మనం కాన్ఫిగర్ చేస్తే అయిపోతుంది. ఎస్, ఆ సర్వీస్ పేరే, ఎస్ బాస్, ఎస్సిఎస్, సింపుల్ ఈమెయిల్ సర్వీస్. ఎస్. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ ఫ్రెండ్స్. చూడటానికి చాలా చిన్నదనే కానీ ఇట్ ప్లేస్ కీ రోల్ సైడ్ రియల్ టైం. ఎస్, బికాస్ దిస్ ఇస్ వ్యాలిడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్. ఈ సర్వీస్ లేకపోతే మనం, ఈ కమర్షియల్ ఈమెయిల్స్ అన్ని మనం ప్రతిరోజు కొన్ని లక్షల్లో వస్తూ ఉంటాయి, కొన్ని కోట్ల మంది ఎలా వస్తున్నాయి? బికాస్ ఆఫ్ దిస్ సర్వీస్. జాన్, ఎస్, వాడు ఇది ఏది, ఎస్సిఎస్, సింపుల్ ఈమెయిల్ సర్వీస్, అంతే. సర్వీస్ ని మనం కాన్ఫిగర్ చేయొచ్చా? ఈజీగా చేసి పడేయచ్చు. మరి ఇప్పుడు ఏమైంది, సర్వీస్ ఎంత ఉపయోగించుకుంటే అంత బిల్ పే చేయాలి అంతే. మెయిల్స్ అంటే మీరు ఈమెయిల్స్ ఎన్ని పంపిస్తే దాని ప్రకారం. ఇక సాఫ్ట్వేర్ అవసరం లే, థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ మీద ఆధారపడితే ప్రాబ్లం. సర్వర్ లో మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేయాలా, సర్వర్ ను మానిటరింగ్ చేయాలా, పెద్ద రిస్క్ ఉంది మళ్ళీ. ఎస్, కాస్ట్ ఎక్కువ. సర్వర్ కాస్ట్ ప్లస్ టూల్ కాస్ట్ రెండు పడుతున్నాయి. బట్ ఇక్కడ ఏంది, ఎస్ఈఎస్ అనేది సింపుల్ గా, ఎస్ఈఎస్ అనే సర్వీస్ ని ఏడబ్ల్యూఎస్ కూడా మెయింటైన్ చేస్తాం. SES is one of the service in AWS which is giving you the bulk email services to the customers. To the customer. The SES is a one of the service. ఇది ఒక సర్వీసే. This will give you the ఈ bulk email services to the customer. Just configure this SES. This is managed by AWS people, not by you. నీకు సంబంధం లే, AWS వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళది అది అంతే. ఈ సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళే మనకు మనం జస్ట్ కాన్ఫిగర్ చేసుకోవాలి. మనకి మెసేజ్లు వస్తూ 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 ఉంటాయి. ఎలా, ఎట్లా వస్తాయి చెప్తా. ఏంటంటే సింపుల్ గా మనం ఎప్పుడైనా సరే ఒక ఒక కంపెనీలో ఎంప్లాయీగా చేరినా, లేకపోతే ఒక బ్యాంకింగ్ సెక్టర్ లో అక్కడ ఇక్కడ చేరినా, దే కలెక్ట్ నేమ్ అండ్ దే కలెక్ట్ ఈమెయిల్ ఆల్సో. నేము, ఈమెయిల్, మొబైల్ నెంబర్ కలెక్ట్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే సార్, మీకు మెసేజ్లు ఇస్తాను సార్, మంచి మంచి ఆఫర్స్ ఉంటే ఇస్తాను సార్ అని వాళ్ళు మీ పేరు, మీ ఈమెయిల్ తీసుకుంటారు చాలా మంది. తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా తీసుకున్నదంతా కూడా, ఎస్, ఇంటర్నల్ గా ఒక డేటాబేస్ లో స్టోర్ అయింది బాస్, DB లో స్టోర్ అవుతుంది. ఎస్, యువర్ కస్టమర్ డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ డేటాబేస్. ఎస్, అంటే ఆ డేటాబేస్ లో ఎలా ఉంటుంది, సింపుల్ గా ఎట్లా ఉంటుంది అనమాట. పేరేంటి, ఓకే, తర్వాత అతని అతని మొబైల్ నెంబర్ ఏంటి, ఓకే, ఆ తర్వాత అతని ఈమెయిల్ ఏంటి, ఇట్లా ఇలా ఒక టేబుల్ క్రియేషన్ ఉంటుంది అనమాట. ఎక్కడ, డేటాబేస్ లో. మీరు ఇప్పుడు ఇస్తున్నారే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాడు, ఈయన పేరు గిరి, మొబైల్ నెంబర్ 9848 సంథింగ్, ఈమెయిల్ ఏమో giri@gmail.com ఈయన ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేస్తుంది, పేరు గిరి, ఓకే, మొబైల్ నెంబర్ 9848 సంథింగ్, ఈమెయిల్ వచ్చేసి giri@gmail.com. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, ఎస్, పేరు పాపారావు, మళ్ళీ పాపారావు, మొబైల్ నెంబర్ 86 సంథింగ్, మళ్ళీ ఏంది, gmail.paparao@gmail.com. మళ్ళీ ఎట్లా వస్తుంది, డైరెక్ట్ ఇలా అయినా. అప్పుడు ఏంది, మళ్ళీ పాపారావు సంథింగ్ సంథింగ్. చూసారా, మళ్ళీ మళ్ళీ ఇట్లా, మళ్ళీ ఏంటి, ఎస్, రాజేంద్ర, నా పేరు రాజేంద్ర అయినప్పుడు మళ్ళీ రాజేంద్ర, మొబైల్ నెంబర్, మళ్ళీ ఈమెయిల్, ఎస్. మళ్ళీ ఇంకోసారి నా పేరు షేక్ అయూబ్, నాకు అప్పుడు నాకేంటి, ఇలా వస్తాం. అంటే నా ఈమెయిల్స్ ఇవన్నీ ఇట్లా వస్తాయి. కొంతమంది అయితే సింపుల్ గా, మొబైల్ నెంబర్ వస్తే ఏముంది, వేస్ట్, అది పని చేసిద్ది, పని చేయకపోతే ఈమెయిల్ వరకు తీసుకుందామని డేటాబేస్ లో వాళ్ళు ఏం చేస్తుంటారు, నేము ప్లస్ ఈమెయిల్ అంతే, ఇక వద్దు, వేస్ట్. ఎందుకంటే అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు, నాట్ రీచబుల్ అని ఇద్దాం, లేకపోతే ఇంకోటి అని ఇద్దాం. అందుకని వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ లైక్ దిస్. ఎక్కడ, ఇన్సైడ్ DB డేటాబేస్ లో డైరెక్ట్ గా. ఎస్, ఈ టేబుల్ మెయింటైన్ అవుతుంది డేటాబేస్. ఈ టేబుల్ మెయింటైన్ అవడానికి ఎవరు సహకరిస్తారు, డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, మనం ఇచ్చేదేమో రా డేటా ఇస్తా ఉంటాము. ఇచ్చిన రా డేటా మొత్తాన్ని ఒక టేబులర్ ఫార్మాట్ లో, ఒక స్ట్రక్చర్ విధానంలో, ఎస్, మనకి ఇక్కడ స్టోర్ చేసుకున్న వ్యక్తి ఎవరంటే డేటాబేస్ సాఫ్ట్వేర్. ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ అనేది ఈ తీసుకున్న రా డేటా మొత్తాన్ని ఒక ట్యాబులర్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తూ ఉంటుంది, స్ట్రక్చర్ విధానం నీట్ గా. ఎందుకు స్టోర్ చేస్తే అలాగా, తీసుకోవటం ఈజీగా.
ఎస్, తీసుకోవడం ఈజీ, రిట్రీవింగ్ ఈజ్ ఈజీ, స్టోరింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఈజీ. అందుకోసం ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్లో చాలా ఉన్నాయి. ఏముంది మనకు తెలిసింది ఏంది జమానాలో? ఆర్కిల్, ఎస్క్యూఎల్ సర్వర్, DB2, ఎస్ చాలా ఉన్నాయి. తెలుసు కదా, MySQL, పోస్ట్ గ్రేస్ ఎస్క్యూఎల్. ఇవన్నీ ఏంటి సార్? ఏంటి ఇవన్నీ? చెప్పాలా? ఎవరు చెప్తారు? డేటాబేస్ సాఫ్ట్వేర్లు. దేనికోసమని? ఇవన్నీ డేటాబేస్. ఆర్డర్లో పెట్టేసుకోవడానికి సాఫ్ట్వేర్లు మనం ఉపయోగిస్తాం. ఆ సాఫ్ట్వేర్ ఎక్కడ పెట్టాలి? మీ ఇంట్లో, మా ఇంట్లో టేబుల్ మీద పెడదామా? ఎక్కడ? సర్వర్లో. ఏ సర్వర్? సర్వర్. కనెక్ట్ సర్వర్. డేటాబేస్ సర్వర్ అని పిలుస్తాం. అంతే కదా? ఎస్. డేటాబేస్ సర్వర్. డేటాబేస్ ఒక సర్వర్ తయారు చేసి ఆ సర్వర్ లో మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మనం డేటా దానికి ఇస్తూ ఉన్నంత సేపు అది ఈ ఫార్మెట్ లో డేటాని స్టోర్ చేస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే, అది ఒరాకిల్ అయినా ఏదైనా దాన్ని మనం డేటాబేస్ సాఫ్ట్వేర్ అనొచ్చు. దాన్నే మనం డేటాబేస్ ఇంజిన్ అని కూడా అనొచ్చు. ఇంజిన్ ఇక అంతే, ఇంజిన్ లాగా అట్లా. ఆ క్లాసులు నేను RDS అనే సర్వీస్ అప్పుడు చెప్తాను ఈ క్లాసులో. అప్పుడు SQL అంటే ఏంటి, డేటాబేస్ ఇంజన్స్ ఏంటి, దాని స్టోరీ, అది వేరే స్టోరీ కాదు, అది వేరే వేరే సర్వీస్ అన్నమాట ఇదైతే. అంటే ఇప్పుడు ఇది మీకెందుకు చెప్తున్నానంటే యువర్ ఈమెయిల్ అడ్రస్, యువర్ నేమ్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ DB. ఈ DBలో స్టోర్ అవుతా ఉంటుంది అనమాట. యాక్చువల్గా సింపుల్ గా ఇది DB అనుకుంటా. ఎస్, యువర్ డీటెయిల్స్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్ యాజ్ అ చాప్టర్ ఫార్మాట్, టేబుల్ ఫార్మాట్, నేమ్ అంటే ఈమెయిల్. ఎస్, అప్పుడు నేమ్ ఏంది? పాపారావు. ఈమెయిల్ ఏంది? paparao@gmail.com. సార్ మీరు అంతా జీమెయిల్ తీసుకుంటున్నారు. ఆ, మీరు అవుట్లుక్ ఎక్కడ పోయింది? అవుట్లుక్ ఉంటుంది కదా కొంతమందికి. కొంతమంది ఏమో కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. లెట్స్ సే సపోజ్ TCS ఒక కంపెనీ, ఎస్, IBM మరొక కంపెనీ, ఎస్, ఇన్ఫోసిస్ మరొక కంపెనీ. ఇలా కంపెనీలో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలాంటి ఈమెయిల్స్ వస్తాయి? అంతే, పాపారావు వాళ్ళ ఇంటి పేరు @TCS.com అని వస్తుంది. అది డొమైన్ యాక్చువల్, అది వస్తుంది ఫైనల్ గా. IBM ఉందనుకో, రాజేంద్ర సంథింగ్ @IBM అంతే, .com ఆర్ .in వాటర్. మళ్ళీ ఇన్ఫోసిస్ ఉంది, గిరి @Infosys.com. ఇట్లా వస్తాయి వాళ్ళకి. దిస్ ఇస్ వాట్ అఫీషియల్ ఈమెయిల్ ఐడీస్ అని పిలుస్తున్నాం మనం వీటిని. ఈ ఈమెయిల్స్ కూడా ఉండొచ్చు. మరి అవి ఇస్తే అవి వాటికి కూడా నువ్వు ఏ ఈమెయిల్ ఇచ్చినా సరే ఇది సెండ్ చేసింది నీకు అంతే. బట్ ఆల్ ద థింగ్స్ విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ దిస్ DB. ఇన్సైడ్ దిస్ DB. ఎస్. ఓకే, బాగుంది, అర్థమైంది సార్. DBలో ఉన్న వీళ్ళందరూ, కొన్ని లక్షల కోట్ల మంది ఉన్న వీళ్ళందరినీ, మన బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉన్నాడే, బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే ఎవరు తెలుసా? జావా, పైథాన్ నేర్చుకున్న వ్యక్తి కొంత కోడ్ రాస్తాడు. కోడ్ ఆ క్లయింట్స్ ఆఫ్ కొంత కోడ్ రాస్తాడు. ఏంటి తెలుసా? రీడింగ్ దిస్ డేటా ఫ్రమ్ ద DB, సెండింగ్ ఈమెయిల్స్ టు ద రెస్పెక్టివ్ ఈమెయిల్స్ అని రాస్తాడు. కొంత కోడ్ రాస్తాడు ఇక్కడ. ఎస్, ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే ఏం జరిగింది తెలుసా? డేటాబేస్ లో ఉన్న ఈ డేటా అనేది తీసుకెళ్లి, ఆ డేటాని తీసుకున్న తర్వాత అదే ఈమెయిల్ కి మనం ఉన్నామే SES ఏం చేసింది? మెయిల్స్ సెండ్ చేసి పడేసింది. అంటే SES డ్యూటీ వేరే, ఈ కోడ్ రెస్పాన్సిబిలిటీ వేరే. కోడ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది? ద కోడ్, దే రైట్ ద కోడ్. వై దే ఆర్ రైటింగ్ ద కోడ్? ఎస్, రీడింగ్ ద డేటా ఫ్రమ్ దిస్ ప్లేస్, ఫ్రమ్ దిస్ DB. వాళ్ళే అది రాస్తారు మొత్తం. ఎవరు? బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు. సరే, క్లౌడ్ ఇంజనీర్ కోడ్ రాస్తాడా? నో వే. డెవాప్స్ ఇంజనీర్ కోడ్? నో వే. లైనక్స్ అడ్మిన్? ఇది జరగదయ్యా, అవసరం లేదు. మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కోడ్ రాయటం మొదలు, నువ్వు అడ్మినిస్ట్రేటర్వి. అడ్మినిస్ట్రేషన్ కోడ్ రాయటం మొదలు పెడితే 2 సంవత్సరాలు పట్టింది. అది కంపైల్ చేసి ఎగ్జిక్యూషన్ చేసి వర్క్ అవుతుందో లేదో చూసుకోవడానికి. వాళ్ళు డెవలపర్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చిన ఏరియా ఎక్స్పెక్టేషన్ అదే కాబట్టి దే విల్ డూ దేర్ వర్క్ ఈజీలీ. దే విల్ రైట్ ద కోడ్. వాడు చెప్తాడు, హే బాస్, ఇదిగో ఇక్కడ SES అనే ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ మనకి బల్క్ ఈమెయిల్స్ పంపిస్తుంది. ఎస్, అయితే మీరేం చేయాలా డెవలపర్స్ తెలుసా? ఇక్కడ DBలో స్టోర్ అవుతూ ఉంటుంది డేటా అంతా. ఎస్, మీరేం చేయాలా? DBలో స్టోర్ అయిన డేటా మొత్తం రీడ్ చేసుకోవాలా. ఆ సచ్ వే దాట్ జస్ట్ రైట్ ద కోడ్ అంతే. రైటింగ్ ద కోడ్. ఎస్, కోడింగ్ చేసిన తర్వాత SES ని కాన్ఫిగర్ చేసి పడేస్తాం. అప్పుడు డెవలపర్స్ మనము
అంటే ఎస్ఈఎస్ ని హ్యాండిల్ చేసే వ్యక్తి ఎవరు? ఏడబ్ల్యూఎస్. కోడ్ను రాసే వ్యక్తి ఎవరు? డెవాప్స్. డెవలపర్ బాస్. డెవాప్స్ డెవలపర్. ఇవి ఎస్ఈఎస్ ని మెయింటైన్ చేసేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఈ డిబి సర్వర్ ని మెయింటైన్ తయారు చేసేది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఎస్ ఎస్. అంతే కదా, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్. ఇవన్నీ అంటే సర్వర్ కనపడిందంటే క్లౌడే బాస్, అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ చేస్తాడు. కోడ్ కనపడిందంటే డెవలపర్. ఇట్లా వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఇంటిగ్రేట్ చేసి పడేసి, కంబైన్ చేసి, మిక్స్ చేసి పడేసి డైరెక్ట్ అటాక్. ఇక అది ఫంక్షనింగ్ మొదలవుతుంది. వెంటనే ఏదైతే కొత్త కొత్త కస్టమర్లు వస్తున్నారో, న్యూ కస్టమర్స్, వాళ్ళ డేటా అంతా ఎస్ ఈ డీబీలో స్టోర్ అవుతాయి. ఆ తర్వాత ఆ డీబీలో స్టోర్ అయిన డేటా అంతా రీడ్ చేసుకొని ఎస్ఈఎస్ అనేది ఉపయోగించుకొని ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. అట్లా వర్క్ జరిగేది రియల్ టైం. ఎస్ సార్. ఈ బ్యాక్ ఎండ్ లో ఈ కోడ్ కానీ రన్ అవ్వకపోతే ఎస్ఈఎస్ రాదుగా. ఎస్ఈఎస్ రావు. మరి దానికోసమే కదా కంటిన్యూస్ గా 24/7 కోడ్ నడుస్తూనే ఉండాలి, సర్వర్ నడుస్తూనే ఉండాలి. ఫంక్షనాలిటీ అలాగే పని చేయాలంటే, లేకపోతే ఎట్లా? ఇందులో ఏ సర్వర్ పని చేయకపోయినా నీకు ఈమెయిల్స్ రావు. ఇందులో ఏ డీబీ సర్వర్ డౌన్ అయినా ఇందులో ఈమెయిల్స్ అనేది స్టోర్ అవ్వవు. హే, హూ ఆర్ యూ, నేను స్టాప్ అయిపోయా, నేను ఆగిపోయా, నాకు సంబంధం లే, బయటకు వెళ్ళిపోయి ఈమెయిల్ స్టోర్ అవ్వదు అక్కడ. మీరు ఇచ్చిన ఈమెయిల్ ఎర్రర్ చూపించింది. ఎస్, సంథింగ్ అట్లా. ఇదండి అంటే రియల్ టైంలో మీరు దీన్ని ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఇక వర్క్ చేసే మూడ్లో ఈజీగా నేర్చుకుంటారు మీరు. అది పెద్ద విషయం ఏం కాదు. కాన్ఫిగర్ చేయటం, అవి చేయటం, ఇవి చేయడం అంతా ఈజీ. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ చూపిస్తాను కదా ల్యాబ్, దానికోసం హ్యాండ్స్ ఆన్ ల్యాబ్ చూసిన వెంటనే మీకు అర్థం, ఈజీగా అర్థమైంది. బట్ అక్కడ వచ్చేసరికి వాళ్ళు అది కోడ్ ఇస్తారు, ఆ కోడ్ తోటి ఎస్ఈఎస్ ఇంటిగ్రేట్ చేసి మళ్ళీ అటు చేసి పడేది. సింపుల్ గా ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. నో ప్రాబ్లం, నోట్ ఎట్ ఆల్, నో డౌట్ ఎట్ ఆల్. జరిగే ప్రొసీజర్ ఇది. నువ్వు ఎస్సీఎస్ గురించి కనీసం ఒక 10 లైన్స్ చెప్పగలగాలి, అయిపోయింది. ఇంటర్వ్యూ కోసం. ఓహో, అంతే అంతే. అంతే మరి చేసేది. ఎస్సీఎస్ గురించి నువ్వు 10 లైన్స్ చెప్పగలిగితే చాలు, వాడు నీకు జాబ్ ఇచ్చేస్తాడు. ఎస్సీఎస్ నువ్వు ప్రాజెక్ట్లో వర్క్ చేసావా, అయితే రా, ఒక సర్వర్ ఓపెన్ చేయి, AWS క్లౌడ్లోకి వెళ్ళు, మొత్తం అదంతా డిజైన్ చేసి డెవలపర్ వాళ్ళు మొత్తం రండి, ఇప్పుడు నా కోడ్ ఎగ్జిక్యూషన్ చేసి మొత్తం ఈఎంఎల్స్ పంపించండి. కనీసం 2 డేస్ 3 డేస్ పట్టింది. 2 డేస్ 3 డేస్ తర్వాత ఇంటర్వ్యూ ఏం చేయాలి? మనం ఏం చేయాలి? కుదరదు, అది నో వే. ఇంటర్వ్యూ అంటే ఇట్ షార్ట్ స్పాన్ ఆఫ్ జస్ట్ లైక్ 45 మినిట్స్ యావరేజ్, జస్ట్ 30 మినిట్స్ అయిపోయింది. 30 అలా, లేకపోతే 20 మినిట్స్, 20 30 45 అంతే. అక్కడి నుంచి నిన్ను టచ్ చేయడు ఇక, అంతే అయిపోయింది. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోమంటాడు అంతే. నెక్స్ట్ రౌండ్ కూడా 10 to 15 మినిట్స్ అయిపోయింది. తర్వాత ఆఫర్ లెటరే అంతే. అంతే టచ్ చేసేది అంతే. అంతేగాని నువ్వు పూర్తి స్థాయిలో నాకు ఇదంతా చేపించి ఎక్స్ప్లెయిన్ చేసి చేయను. అంటే నీకు అసలు చేయగలిగావా లేదా? అసలు గతంలో నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ లో నీ ప్రాజెక్ట్ లో ఎస్ఈఎస్ టూల్ ఎస్ఈఎస్ సర్వీస్ ని ఉపయోగించి చేయగలిగా లేదా? ఎలా చేసావు? నీ డెవలపర్ నీకు ఎలా సహకరించాడు? యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ గా నువ్వేం చేసావు? ఎస్. ఆ తర్వాత గతంలో నేను ఉపయోగించిన, నేను ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పొచ్చు. ఏం తెలుసా? ఏం తెలుసా? వాట్ వాస్ యువర్ అచీవ్మెంట్ ఇన్ యువర్ లాస్ట్ ప్రాజెక్ట్ అంటే ఆయన. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసా? అంటే ఏంది, ఇప్పుడు ఏం లేదు బాస్, నేను యాక్చువల్గా 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. నేను కంపెనీలోకి ఎంటర్ అయ్యడానికి వాళ్ళేమో ఇదిగో మెయిల్ గన్ అనే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఏంటది? మెయిల్ గన్ అనే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఆ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ కి ఖర్చు చాలా ఎక్కువ పెడుతున్నారు. దే ఆర్ ఎక్స్పాండింగ్ మోర్. ఓకే, చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆ తర్వాత దాన్ని ఆ సర్వర్ లో మెయింటైన్ చేయటం, మళ్ళీ ఆ సర్వర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఆ సర్వర్ ను మానిటరింగ్ చేయడం చాలా రిస్క్ అవుతుంది. పొరపాట్లు ఈ సర్వర్ డౌన్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఎవరికి ఈమెయిల్స్ వెళ్ళటం లేదు. సో ఐ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్లీ. నేను ఇదంతా ఈ సినారియో అంతా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్నాను, అర్థం చేసుకున్నాను. సో ఆఫ్టర్వర్డ్స్ ఐ హ్యావ్ అ గివెన్ ప్లాన్ టు మై బిజినెస్ ఓనర్, మై క్లయింట్. ఏమని ఇచ్చాను? డోంట్ యూజ్ దిస్ థర్డ్ పార్టీ టూల్స్, గో విత్ ఎస్సిఎస్ అని చెప్పాను. సో అక్కడి నుంచి కాస్ట్ తగ్గిపోయింది. క్లయింట్ ఈస్ హ్యాపీ రైట్ నౌ. సో దిస్ ఇస్ మై అచీవ్మెంట్. అంతే. సింపుల్ గా ఒక్కొక్క సర్వీస్ కి ఏం చేసావో, నీ వల్ల ఉపయోగం ఏంటో చెప్పగలగాలి అవతల కంపెనీకి వెళ్ళినప్పుడు. ఓకే ఓకే, దిస్ ఇస్ మై అచీవ్మెంట్, గుడ్ అచీవ్మెంట్, ఎస్, క్లయింట్ అప్రిషియేటెడ్ మీ అని చెప్పాలి సింపుల్ గా. చెప్పాను కదా, మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ చెప్పే విధానంలోనే అవతల వ్యక్తికి అర్థం కావాలి. అంతేగాని ఎంసెట్ లో క్వశ్చన్ల మాదిరిగా ఆన్సర్లు చెప్పావనుకో వాడికి అర్థమైంది. ఓకే, ఇది క్వశ్చన్ బ్యాంకు, ఈ బ్యాంకుని ఎక్కడో దొంగిలించాడో లేకపోతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు, మన దగ్గరికి వచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ సూన్ సూన్ అంటాడు వెంటనే. థ్యాంక్ యూ, బై బై, అయిపోయింది.
ఉద్యోగం లేదు, ఏం లేదు, ఇంటికాడ ఉంటాం ఇక. తల్లిదండ్రులకేమో వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు, ట్రైనర్ వేస్ట్ క్యాండిడేట్, ఇన్స్టిట్యూట్ వేస్ట్, అసలు మొత్తం వేస్టే, నేనే పర్ఫెక్ట్ అమ్మా నాన్న అంటాడు. తెలియదు కదా పేరెంట్స్కి ఇదంతా కూడా. అందుకని నేనేం చెప్తున్నానంటే, చదవాలి, కష్టపడాలి, చెప్పగలగాలి. ఇది నేను ఒక సర్వీస్ ని నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే నీ మైండ్ లో ఒక థాట్ రావాలి, అరే ఈ సర్వీస్ నేను ఉపయోగిస్తున్నాను కదా, ఈ సర్వీస్ ఉపయోగించి నా అచీవ్మెంట్ అంటే ఏం చెప్పాలరా, రావాలి వెంటనే నీకు. ఎస్ ఎస్, ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్ ఉపయోగించి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్, అవతల కాన్సెప్ట్ ఉన్న డ్రాబ్యాక్స్ ఓవర్కమ్ చేసుకోవడం ఉపయోగించాం కదా, దీనిని ఒక అచీవ్మెంట్ గా చూపెట్టు. రియల్ టైంలో ఇంటర్వ్యూలో ఫేస్ చేసేటప్పుడు దీన్ని ఒక అచీవ్మెంట్ గా చెప్పు.